హాయ్. దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఏవియేషన్ మార్కెట్లో అగ్రగామి సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా ఆధిపత్యానికి చెక్ పెట్టే రోజులు రాబోతున్నాయి. విమానాశ్రయాలను నిర్వహించే సంస్థలే సొంతంగా విమానయాన సంస్థలను కూడా నడిపేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలనే ప్రతిపాదన కేంద్రం ముందుకొచ్చింది. ఇది అమలైతే బిలియనీర్ గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్తో పాటు జిఎంఆర్ సంస్థలు ఆకాశంలోకి సొంత ఎయిర్లైన్స్తో దూసుకెళ్లే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఇద్దరి చేతుల్లోనే చిక్కుకున్న భారత ఆకాశాన్ని ఈ నిర్ణయం ఎలా మారుస్తుంది? ప్రయాణికులకు రాబోయే రోజుల్లో విమాన టికెట్ల ధరలు అందుబాటులోకి వస్తాయా? దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పోటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఎయిర్పోర్ట్ నిర్వాహక సంస్థలు ఎయిర్లైన్స్ వ్యాపారంలోకి ప్రవేశించేలా పాత నియమాలను మార్చాలని చూస్తోంది. వాస్తవానికి 2006లో ఢిల్లీ, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాల ప్రైవేటీకరణ సమయంలో ఒక కఠినమైన నిబంధనను తీసుకొచ్చారు. ఆ నిబంధన ప్రకారం ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్ట్లను నడిపే కంపెనీలు ఏ షెడ్యూల్ ఎయిర్లైన్లోనూ 10% మించి వాటా కలిగి ఉండకూడదు. ఈ పాత క్లాజును పూర్తిగా రద్దు చేయాలని అదానీ గ్రూప్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఈ విజ్ఞప్తిపై చట్టపరమైన సలహా కోసం కేంద్రం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరింది. న్యాయశాఖ నుంచి ఆమోదం లభించిన తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే మార్కెట్లో ఇండిగో షేర్ల విలువ ఏకంగా 3.7% పడిపోవడం విశేషం. భారత విమానయాన రంగం ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద మార్కెట్గా ఎదుగుతోంది. అయితే ఈ భారీ మార్కెట్ ప్రస్తుతం ఇండిగో, ఎయిర్ ఇండియా అనే 2 దిగ్గజాల చేతుల్లోనే బందీ అయ్యింది. గతంలో సేవలు అందించిన జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ వంటి ప్రముఖ సంస్థలు మూతపడ్డాయి. దానికి తోడు టాటా గ్రూప్ ఆధ్వర్యంలో విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా సంస్థలు ఎయిర్ ఇండియాలో విలీనమయ్యాయి. దీంతో దేశీయ ప్రయాణికుల ట్రాఫిక్లో దాదాపు 90% వాటాను ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలే చేజిక్కించుకున్నాయి. గతేడాది డిసెంబర్లో పైలట్ల కొరత వల్ల ఇండిగో వేలాది విమానాలను ఉన్నపళంగా రద్దు చేయడంతో ఆధిపత్యం వల్ల కలిగే ముప్పు స్పష్టమైంది. ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ వంటి చిన్న సంస్థలు తక్కువ లాభాలతో మనుగడ సాగిస్తూ ఉన్నాయి. 2047 నాటికి ఎయిర్పోర్ట్ల సంఖ్యను 350కి రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తున్న కేంద్రానికి తగినన్ని విమానాలు లేకపోవడం పెద్ద సవాలుగా మారింది. అందుకే పోటీని పెంచేందుకు అదానీ, జిఎంఆర్ వంటి సంస్థలకు ద్వారాలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. విమానయాన రంగంలో సమగ్రమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనే వ్యూహంతో అదానీ గ్రూప్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన విమానాశ్రయాలను అదానీ నిర్వహిస్తోంది. ఎయిర్పోర్టుల నిర్వహణతో పాటు పైలట్ల శిక్షణ, విమానాల మరమ్మతులు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి విభాగాల్లోకి అదానీ ముందే ప్రవేశించింది. అంతేకాకుండా బ్రెజిల్ దిగ్గజం ఎంబ్రేయర్తో కలిసి భారతదేశంలోనే విమానాలను తయారు చేసేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే ఈ ఎంబ్రేయర్ విమానాలను కొనడానికి ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు ముందుకు రావడం లేదు. సొంతంగా ఒక ఎయిర్లైన్ ఉంటే ఈ విమానాల తయారీ ప్రాజెక్టును విజయవంతంగా నడపవచ్చని అదానీ యోచిస్తుంది. ఎయిర్పోర్ట్లు, మెయింటెనెన్స్, విమానాల తయారీ, సొంత ఎయిర్లైన్స్ ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై అదానికి వ్యాపారపరంగా అపారమైన లాభాన్ని అందిస్తాయి. ఎయిర్పోర్ట్లను నడిపే యజమానులకే సొంత ఎయిర్లైన్స్ ప్రారంభించే వెసులుబాటు కల్పిస్తే అసహజ పోటీతత్వం పెరుగుతుందని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విమానాశ్రయాల్లో ల్యాండింగు, టేకాఫ్ స్లాట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని భయపడుతున్నాయి. విమానయాన వ్యాపారంలో రద్దీ సమయాల్లో ల్యాండింగు, టేకాఫ్ స్లాట్లు లభించడం చాలా కీలకమైన అంశం. ఎయిర్పోర్ట్ యజమానులే విమానాలను నడిపితే తమ సొంత ఎయిర్లైన్స్కే అత్యంత లాభదాయకమైన ప్రైమ్ స్లాట్లను కేటాయించుకుంటారని మిగిలిన కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల నిష్పాక్షికమైన పోటీ దెబ్బతింటుందని విమానయాన నిపుణులు భావిస్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు, సొంత ఎయిర్లైన్స్ కలిసి పనిచేస్తే ఇతరులకు అన్యాయం జరుగుతుందనే విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పరిశ్రమ నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కఠినమైన నిబంధనలను తీసుకురావాలని భావిస్తోంది. ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థకు సొంత ఎయిర్లైన్ వ్యాపారానికి మధ్య స్పష్టమైన అంతరం ఉండేలా చూస్తామని చెబుతోంది. స్లాట్ల కేటాయింపుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పంచుకోకుండా అడ్డుకట్ట వేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2 సంస్థల్లోనూ ఒకే రకమైన మేనేజ్మెంట్ అధికారులు ఉండకుండా నిషేధిస్తామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ బస్సు, బోయింగ్ కంపెనీల నుంచి విమానాల సరఫరా ఆలస్యమవుతోంది. దీనివల్ల కొత్త ఎయిర్లైన్ వెంటనే రావడం కొంత సవాలుతో కూడుకున్నదే. అయినప్పటికీ విమానయాన రంగంలో అదానీ, జిఎంఆర్ వంటి కొత్త ఆటగాళ్లు అడుగుపెడితే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు దక్కడమే కాకుండా విమాన టికెట్ల ధరలు తగ్గడానికి మార్గం సుగమమవుతుంది.